కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వారిలో నిజాయితీ ఉండదు. మొట్టమొదటిగా ప్రార్థన చేసే ముందు మన హృదయాన్ని సరి చేసుకోవాలి. మన హృదయం సరిగ్గా లేకుండా మనం ఎన్నెన్ని ప్రార్థనలు చేసేసినారంటే ఆ ప్రార్థన నిజాయితీగా ఉండదు. హృదయంలో కల్మషం పెట్టుకొని, హృదయంలో పట్టనంత ఈర్ష్య పెట్టుకొని, హృదయంలో బయటికి తెలియనంత అసూయ పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనలను మనమే నష్టపరుచుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ముందంట దేవుడు మన హృదయములను ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడంట. మన ప్రాంతంలో నిజాయితీ ఉందా? ఏమండి, ఏంటండి నిజాయితీ? మనం దేవుణ్ణి అడిగేదానికి మనం చేసేదానికి సంబంధం ఉండదు. దేవా, నన్ను నువ్వు ఆర్థికంగా దీవించు 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 అని ప్రార్థన చేస్తున్నావు. మరి దేవునికి దశమ భాగం ఇచ్చే మనసు నీ దగ్గర ఉందా? దేవుడు ఏం చేస్తాడు తెలిసినా, నేను నిన్ను ఆర్థికంగా దీవించాలంటే అసలు మొట్టమొదటిగా నీకు ఇచ్చే మనసు ఉందా దేవుడు చూస్తాడు. మనం ఇలా అడుగుతాం, దేవా నన్ను స్వస్థపరచు స్వస్థపరచు స్వస్థపరుస్తూ అని అడుగుతాం. దేవుడు మనలో ఏం చూస్తాడో తెలిసిన, నేను వీడిని స్వస్థపరచాలంటే మొదటిగా వీడి దేహం పరిశుద్ధంగా ఉందా? దేవా నువ్వు అది చెయ్యగలవు 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 అని ప్రార్థన చేస్తావు. దేవుడు మనలో ఏం చూస్తాడో తెలిసిన, నేను ఇస్తే వీడు తీసుకోగలిగే విశ్వాసం వీడిలో ఉందా? అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు అంట మన హృదయములను పరిశీలిస్తాడంట. అంటే నువ్వు ఏదైనా దేవుడిని అడుగుతున్నప్పుడు అది లోపల నుంచి వస్తుందా పెదవుల నుంచి వస్తుందా దేవుడు గమనిస్తాడు. అందుకనే ఫలభరితమైన ప్రార్థన ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి.